హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాకరకాయతో పొడి చేయబోతున్నానండి. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో తీస్తున్నాను. తయారయ్యే విధానం చూద్దామా రండి. ముందుగా కాకరకాయలను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి ముందు వెనక తొడుములు తీసేసి కోరుకోవాలండి. పైన పీల్ ఏం చేయట్లేదు, మొత్తం దీంతోపాటు మామూలుగా పీల్ చేసుకుందాం. పీల్ అక్కర్లేదు, కోరేసుకుందాం రండి. కోరుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కోరుకోవాలి. పీల్ కూడా చేయట్లేదు, ఇలా కోరుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కోరుకుని వీటిలో ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకోండి ఒక అరగంట. ఉప్పు వేసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుని కలుపుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని శనగపప్పు వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్లు అండి. వేసుకుని బాగా కలపండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలకి ఈ మాత్రం శనగపప్పు సరిపోతుంది, చూసుకోండి. బాగా కలపండి. బాగా దోరగా వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మినపప్పు కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ రెసిపీ మీరు ఐరన్ ప్యాన్లో కానీ నాన్ స్టిక్లో ప్యాన్లో కానీ చేసుకోండి ఫ్రెండ్స్. స్టీల్ ప్యాన్లో చేసుకుంటే తొందరగా మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి. ధనియాలు ఇది 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, తర్వాత మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఫ్రెండ్స్. మేము వెల్లుల్లిపాయ వాడము కాబట్టి వేయట్లేదు. ఈ స్టేజ్లో 4 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చింతపండు కొంచెం ఈ సైజు, నాకు 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను క్వాంటిటీ. నాకు గోలీ సైజు 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి. వేసుకుని నువ్వులు ఫ్రెండ్స్, నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. ఇందాక కరివేపాకు ఫ్రై చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. పప్పులతో పాటు ఫ్రై చేసేయాలి, మర్చిపోయాను. ఇది ఒకసారి ఫ్రై చేసుకుందాం. 7-8 మిరపకాయలు కూడా వేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. 2 మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. ఇందాక ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది నీళ్ళంతా పిండేద్దాం. బాగా ఇలా నీళ్ళన్నీ బాగా పిండేసుకుందాం. నేను ఒకదాన్ని తీయడం వల్ల కొంచెం కష్టమవుతుందండి. ఇంకా ఇలా పిండేసుకోండి బాగా. పిండుకొని వేరే ప్లేట్లోకి మొత్తం అలా పిండేసుకుందాం. ఇదిగోండి బాగా పిండేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా దోరగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. స్టవ్ వెలిగించి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఎక్కువ నూనె పోయట్లేదండి, అది ఐరన్ ప్యాన్లో అయితే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, చూసుకోండి. వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇది వేసుకుందాం. కాకరకాయ వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి, రెడ్ కలర్లోకి వచ్చేవారు. ఎంత బాగా వేగితే పొడి అంత టేస్టీగా ఉంటుందండి. బాగా వేయించుకుందాం. బాగా వేయించుకోవాలండి, కొంచెం టైం పడుతుంది. ఓపికగా వేయించాలండి, కొంచెం టైం పడుతుంది. బాగా ఎర్రగా వచ్చేలా వేయించాలి.
ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మధ్య మధ్యలో మీకు ఏమైనా బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ కావాల్సి వస్తే మీకు ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండండి. బాగా ఎర్రగా వేగాలి. మ్యాక్సిమం అయిపోతుందండి, దగ్గరికి వచ్చింది. ఇంకా 5 minutes ఉంటే వేగిపోతుంది. వేగిపోయిందండి, ఇంక తీసుకుందాం. ఇప్పుడు ఇందాక పప్పులు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉంచుకుందాం ప్రస్తుతం. ఇందాక పప్పులు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు గ్రైండ్ చేసుకుందాం. ఇది ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతా కలిపి గ్రైండ్ చేసుకుని వద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పులన్నీ పొడి చేసుకుని ఇంట్లోనే కొంచెం బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. బెల్లం ఇది రెడ్గా ఉందని చూడకండి, ఇది మిరియాల బెల్లం ఫ్రెండ్స్. ఇది అంత కొంచెం నల్లగా ఉంది. బెల్లం కొంచెం వేసుకోండి తగినంత. మీకు నచ్చితే వేసుకోండి, బెల్లం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. బెల్లం, వేయించుకున్న కాకరకాయ ఇది కూడా వేసుకుని కాకరకాయ పొడి కూడా గ్రైండ్ చేసుకుందాం. మొత్తం అంతా కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం బాగా మెత్తగా. ఉప్పు వేయడం మర్చిపోయాను, మీరు తగినంత ఉప్పు వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ పొడి. ఇది ఈరోజే చేసుకున్న రోజు కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం లైట్గా ఊరాలి ఫ్రెండ్స్. ఒకరోజు ఊరిన తర్వాత చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా చేశారా, ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది కాకరకాయ పొడి. ఓకే.